హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. ఈ వీడియోలో ఏపీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తాలూకా నోటిఫికేషన్స్ ఏవైతే 2025లో రిలీజ్ కాబోతున్నాయో వాటి కోసం డిస్కస్ చేసుకుందాం. రీసెంట్లీ ఎండోమెంట్ మినిస్టర్ గారు 500 వేకెన్సీస్ ఖాళీలు ఉన్నాయి, 500 ప్లస్ ఉన్నాయి. వాటిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఫిల్ చేస్తామని చెప్పడం జరిగింది మనకి. సో దాని గురించి వాస్తవాలు ఏంటి, ఇంపార్టెంట్ న్యూస్ ఏముంది, ఇవన్నీ కూడా మనం చూద్దాం. సో దీన్ని నేను డిఫరెంట్ హెడ్స్‌గా డివైడ్ చేసుకున్నాను. అఫీషియల్ న్యూస్ అసలు ఏం చెప్తున్నారు, అసలు ఏముందనేది ఫస్ట్ చూద్దాము. తర్వాత ఇందులో ఎన్ని టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి, ఏం వేకెన్సీస్ ఉండబోతున్నాయి అవి చూద్దాం. అసలు జాబ్ క్యాలెండర్ పరిస్థితి ఏంటి, జాబ్ క్యాలెండర్ వస్తుందా రాదా, వస్తే అందులో ఈ ఎండోమెంట్ వేకెన్సీస్ అందులో చూపిస్తారా లేదా అనేది కూడా చూద్దాం. చాలామంది ఈవో గ్రేడ్ 1 ఉంటుందా, ఈవో గ్రేడ్ 1 ఉంటుందా అని అడిగారు. వాటి కోసం కూడా క్లారిటీ ఇస్తాను. అండ్ మై కేటగరైజేషన్ ఆఫ్ స్టూడెంట్ టైప్స్, అంటే ఎవరు ఇప్పుడు ఎండోమెంట్ మీద ఫోకస్ చేయాలి అనేది నేను కేటగరైజ్ చేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అండ్ ఫ్యూ అదర్ థింగ్స్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అఫీషియల్ న్యూస్ ఏముంది. అఫీషియల్ న్యూస్ ఏంటంటే దేవాదాయ శాఖలో 500 ఖాళీల వరకు ఉన్నాయి, వాటిని త్వరగా భర్తీ చేస్తామని చెప్పేసి ఎండోమెంట్ మినిస్టరు మనకి తెలియజేయడం జరిగిందండి. తొందరలోనే ఉత్తర్వులు ఇస్తారంట. దేనికోసం? నిరుద్యోగ వేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3000 భృతి ఇస్తారంట. సో ఇది ఈ న్యూస్ ఇవన్నీ కలిపి బయటికి రావడం జరిగింది. వీటితో పాటు మనకి సీఎం గారు కూడా ప్రక్షాళన చేయడం జరిగిందండి. మన ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తాలూకా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవన్నిటిని కూడా ప్రక్షాళన చేయడం జరిగింది. ప్రక్షాళన చేసి వీళ్ళొచ్చిన కంక్లూజన్ ఏంటంటే అర్చకుల సాలరీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వీళ్ళు కంప్లీట్‌గా రిఫార్మ్స్ తీసుకురావాలని అనుకుంటున్నారు. వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అయన్నిటిని కూడా ఫిల్ చేద్దాం అనుకుంటున్నారు. అర్చకులు అవ్వచ్చు, వేకెన్సీస్ అవ్వచ్చు, అండ్ ప్రసాదాల యొక్క క్వాలిటీ ఆ టేస్ట్, ఓల్డ్ టేస్ట్ ఏదైతే మా గవర్నమెంట్ ఉండేటప్పుడు ఉండేదో అది తీసుకొస్తామని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. అండ్ అడ్మినిస్ట్రేటివ్‌లో చేంజెస్ అనేవి కూడా తీసుకొస్తామని మినిస్టర్ గారు చెప్పారు. సో ఈ అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ అంటే ఏంటండి, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్‌ను కూడా రిక్రూట్ చేసుకోవడం ఇందులో భాగమే కదా. సో ఈ స్టాఫ్‌లో భాగంగా జూనియర్ అసిస్టెంట్లు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చండి. ఈవో గ్రేడ్ 1 అవ్వచ్చు, గ్రేడ్ 3 అవ్వచ్చు. గ్రేడ్ 2 మనకుండదు, అది ప్రమోషన్ రూపంలో ఉంటుంది. సో ఇలా ఈ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్‌ని కూడా రిక్రూట్ చేసుకుంటామని చెప్పడం జరిగింది. అండ్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఇవి డైవర్ట్ అవ్వకుండా, దేవాదాయ భూములు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు చట్టం గనక మీరు చదివినట్టయితే అందులో ఎండోమెంట్ ఆఫీసర్ యొక్క మెయిన్ డ్యూటీ అనమాట దేవాదాయ శాఖ ఆస్తుల్ని కాపాడటం. దాని మీద కూడా ప్రక్షాళన చేస్తామని చెప్పడం జరిగింది. సో దిస్ ఈస్ ద అఫీషియల్ న్యూస్. మనం అఫీషియల్ న్యూస్ చూసాం. సో ఎటువంటి టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాము. మనకి ఎక్కడా కూడా అఫీషియల్‌గా ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 1 గాని, గ్రేడ్ 3 గాని వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పేసి ఎవరు కూడా తెలియజేయలేదండి. 500 ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి. అందులో అర్చకుల్ని ఫిల్ చేస్తామని చెప్పారు. అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫిల్ చేస్తాము. తర్వాత అడిషనల్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అన్నారు. సో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్‌లోకి జూనియర్ అసిస్టెంట్లు రావచ్చు, ఎటువంటి కంప్యూటర్ ఆపరేటర్లైనా ఉండొచ్చు, అండ్ ఈవో గ్రేడ్ 1 అండ్ 3 కూడా ఉండొచ్చు. సో అఫీషియల్‌గా వాళ్ళు డిక్లేర్ చేసేంత వరకు కూడా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అనేది మనం చెప్పలేము. సో ఈవో గ్రేడ్ 1, ఈవో గ్రేడ్ 3, ఎన్ని జూనియర్ అసిస్టెంట్స్ అండ్ ఏవైతే ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఈ 500 వేకెన్సీస్‌లో ఉండబోతున్నాయి. సో ఇప్పుడు ఈ 500 వేకెన్సీస్‌ని ఉన్నాయి, భర్తీ చేస్తాము అని చెప్పారు. సో జస్ట్ గుర్తించారు ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది. సో ఈ 500 ప్లస్ వేకెన్సీస్‌లో ఎన్నిటికి ఫైనాన్షియల్ క్లియరెన్స్ వస్తదనేది కూడా ఇంపార్టెంట్ అండి. మనకి జస్ట్ గుర్తించినంత మాత్రాన అన్నీ ఫిల్ చేస్తారని లేదు. సో ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఎన్నిటికొస్తది. సో దానికి డబ్బులు కూడా రిలీజ్ చేయాలి గదా. సో ఆ డబ్బులు రిలీజ్ చేయాలి. అప్పుడు వీళ్ళు వేకెన్సీని ఫిల్ చేయడానికి ముందుకెళ్తారు. సో చూద్దాం ఏంటి, ఎలా ఉండబోతుందనేది. ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు అప్డేట్ చేస్తాం మేము. సో నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ పరిస్థితి ఏంటి? అసలు ఈ జాబ్ క్యాలెండర్ వస్తుందా రాదా? జాబ్ క్యాలెండర్ అయితే డెఫినైట్‌లీ వస్తుందండి.
మనకి ప్రభుత్వం అయితే ప్రో అన్‌ఎంప్లాయిడ్‌గా కనిపిస్తుంది. అంటే అన్‌ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఫేవర్‌గానే అన్ని సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. సో, జాబ్ క్యాలెండర్ అనేది పర్ఫెక్ట్‌గా టైంకి రిలీజ్ చేసి స్టూడెంట్ టైంకి చదువుకొని వైండ్ అప్ చేసేలాగా ఈ జాబ్ క్యాలెండర్ ఉండబోతుందని మనకి ఎమ్మెల్సీ చిరంజీవి గారు కూడా చెప్పడం జరిగింది. సో, ఈ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రాబోతుందండి? అప్రాక్సిమేట్‌లీ సెప్టెంబర్ 2025 టైంకి మనకి అన్ని వేకెన్సీస్ గుర్తించి క్యాలెండర్‌లో ఇవ్వడం జరుగుతుందండి. క్యాలెండర్ ముందే ఇచ్చేయొచ్చు. సపోజ్ ఇన్ని ఖాళీలున్నాయి అని మార్చ్‌లోనే మీకు ఈ ఇయర్ అయిపోగానే, ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోగానే ఏ ఏ వేకెన్సీస్ ఉన్నాయనేవి మీకు లిస్ట్ ఔట్ చేసి ఇచ్చేయొచ్చు. అలాంగ్ విత్ డేట్స్ కూడా ఇచ్చేయొచ్చు. బట్ ఆ డేట్స్ గాని, నోటిఫికేషన్స్ గాని ఓన్లీ ఆఫ్టర్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ మాత్రమే రిలీజ్ అవుతాయి. సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ 2025 తర్వాత మాత్రమే రిలీజ్ అవుతాయి. సో, యూ హావ్ దిస్ 10 మంత్స్ టైమ్ అన్నమాట మీరు ప్రిపేర్ అవ్వడానికి. సో, డెఫినైట్‌లీ ఈ ఈఓ గ్రేడ్ 1 అండ్ 3 కూడా జాబ్ క్యాలెండర్‌లో ఉండబోతున్నాయనే ఆశిద్దాము. సో, నెక్స్ట్ ఈఓ గ్రేడ్ 1 కోసం చూద్దాం. చాలామంది ఈఓ గ్రేడ్ 1 ఉంటుందా సార్? ఈఓ గ్రేడ్ 1 ఉంటుందా? అని అడుగుతున్నారు. సో, ఈ ఈఓ గ్రేడ్ 1 అసలు ఏంటి? మనకి మీరు వీడియోస్ చూసుకున్నట్టయితే మా ప్రీవియస్ వీడియోస్‌లో హైరార్కీ చెప్పాం. ఎవరి తర్వాత ఎవరుంటారని. ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉంటారు. వాళ్ళని గైడ్ చేసే విధంగా ఈఓ గ్రేడ్ 3 ఉంటారు. ఇతని పైన ఈఓ గ్రేడ్ 2 ఉంటారు. ఇది ఓన్లీ ప్రమోషనల్ బేసిస్. తర్వాత ఈఓ గ్రేడ్ 1 ఉంటారు. ఇది మనకి డైరెక్ట్‌గా గ్రూప్ 2 నోటిఫికేషన్‌లో రిక్రూట్ చేసుకునేవాళ్ళు. సో, ఇది మీకు 2018లో జరిగినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ అన్నమాట. ఈ నోటిఫికేషన్‌లో టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఇచ్చారండి? 6 వేకెన్సీస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా సింగిల్ డిజిట్ వేకెన్సీసే ఉండబోతున్నాయని అంచనాలు. సో, ఈ సింగిల్ డిజిట్ వేకెన్సీసే ఉంటాయి ఈఓ గ్రేడ్ 1కి సంబంధించి. ఎక్కువ హోప్స్ మీరు గ్రేడ్ 1కి సంబంధించి పెట్టుకోవద్దు. కానీ ఎవరైతే హిందూ టెంపుల్స్‌లో వర్క్ చేయాలి, సర్వీస్ అందించాలనుకుంటున్నారో వాళ్ళకి ఇవి బెస్ట్ జాబ్స్ అండి. మీరు దీనికి ప్రిపరేషన్‌ని స్టార్ట్ చేయొచ్చు. సో, ఈవో గ్రేడ్ 3 ఎన్ని ఉండబోతున్నాయి ఏంటి అనేది క్లారిటీ ఎవ్వరికీ లేదండి. అఫీషియల్‌గా గవర్నమెంట్ డిక్లేర్ చేసి గుర్తించిన తర్వాతే క్లారిటీ వస్తది. సో, ఈ ఈవో గ్రేడ్ 1 మాత్రం మోస్ట్‌లీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా తక్కువ జరుగుతాయండి. తక్కువ వేకెన్సీస్‌ని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఫిల్ చేస్తారు. మోస్ట్‌లీ ప్రమోషన్ బేసిస్‌లోనే ఇవి ఫిల్ చేయడం జరుగుతుంది. సో, ఈవో గ్రేడ్ 2 కూడా కానీ ఈవో గ్రేడ్ 1ని డీఆర్ ద్వారా కూడా రిక్రూట్ చేస్తారు. అది మనం గతంలో కూడా చూసాము. బట్ తక్కువ వేకెన్సీస్ ఉంటాయి. అది దృష్టిలో పెట్టుకోండి. సో, ఈ ఈవో గ్రేడ్ 1కి సంబంధించి సిలబస్ ఏముంటది? ఏజ్ ఏముంటది? ఇయన్నీ కూడా బేసిక్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా గ్రేడ్ 3కి ఏవైతే ఉన్నాయో అవే ఉంటుంది. ఎక్స్‌ట్రా క్వాలిఫికేషన్ ఏమైనా ఇస్తే ఇవ్వచ్చు. ఎందుకంటే పీజీ మీరు చేసుంటే వాళ్ళు స్టూడెంట్స్‌ని ఫిల్టర్ చేయడానికి పీజీ చేసిన వాళ్ళే చేయొచ్చు. అలా కూడా చెప్పొచ్చు. మన గ్రూప్ 2లో ఓన్లీ గ్రాడ్యుయేషన్ అని ఇచ్చినప్పటికీ కూడా చేంజెస్ ఇచ్చే అవకాశం అయితే ఉందండి. ఎందులో అయినా చేంజ్ రావచ్చు. అది అఫీషియల్‌గా డిక్లేర్ అయ్యేంత వరకు ఏది మీరు పట్టించుకోకండి. మీరు ఇప్పుడు ఏ ఎగ్జామ్‌కైతే ప్రిపేర్ అవుతున్నారో దాన్నే మైండ్‌లో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. సో, నా కేటగరైజేషన్ ఆఫ్ స్టూడెంట్స్‌ని నేను 3 టైప్స్‌గా కేటగరైజ్ చేస్తానండి. ఫస్ట్ వన్ నార్మల్ గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అయ్యేటటువంటి యాస్పిరెంట్స్. వీళ్ళు ఏ విధమైన ఎగ్జామ్ వచ్చినా సరే పెడతారండి. సో, 2 రకాల ఎగ్జామ్స్ ఉంటాయి మనకి. జనరల్ స్టడీస్ డామినెంట్, ఇంకోటి యాప్టిట్యూడ్ డామినెంట్. సో, ఈ యాప్టిట్యూడ్ డామినెంట్ అంటే ఏంటండి? బ్యాంక్స్, ఎస్ఎస్‌సి, సీజీఎల్ ఇలాంటివన్నీ కూడా యాప్టిట్యూడ్ డామినెంట్. జీఎస్ డామినెంట్‌లో ఏంటండి? మన స్టేట్ జాబ్స్, సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవన్నీ కూడా ఉంటాయి. సో, వీళ్ళందరినీ కూడా నేను ఫస్ట్ కేటగరీలో పెడతాను. వీళ్ళు ఏదైతే లక్ష్యంగా పెట్టుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో వాళ్ళు ఆ ఎగ్జామ్‌ని మాత్రమే ప్రిపేర్ అవ్వండి. ఎండోమెంట్ వైపు మీరు చూడొద్దు. ఎండోమెంట్ ఆఫీసర్ వైపు మీరు చూడొద్దు. ఎందుకంటే యూ విల్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైమ్. మీకు ఇంట్రెస్ట్ కూడా లేదు. అట్ ద సేమ్ టైమ్ మీకు అర్జెంట్‌గా జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు మీరు ఏ ఎగ్జామ్‌కైతే చదువుతున్నారో ఆ ఎగ్జామ్‌ని మాత్రమే ఫోకస్ చేయండి. ఇంకో స్టూడెంట్స్ ఎవరంటే అన్ని ఎగ్జామ్స్ రాస్తారు. ప్లస్ ఎండోమెంట్ ఆఫీసర్ జాబ్ అంటే చాలా ఇష్టం. దీనిలో సర్వీస్ చేయాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఫస్ట్ మీ ప్రయారిటీ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 మెయిన్స్ అవ్వచ్చు, లేదంటే డీవైఈఓ మెయిన్స్ అవ్వచ్చు. ఇవన్నిటిని మీరు ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. లేదా నేను ఖాళీగా ఉన్నాను. ఇప్పుడు ఏ నోటిఫికేషన్స్ లేవు. ఎండోమెంట్‌ది వస్తుంది. అప్పుడు ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయండి. ఇప్పుడే మీరు హర్రీ బరీగా స్టార్ట్ చేస్తే మీరు 2 పడవల మీద కాలేసినట్టు ఉంటుంది.
సో, ఒకదాని మీద మీరు కాన్సంట్రేట్ చేయండి. సో, ఎవరు దీనికి ప్రిపేర్ అవ్వాలంటే, ఇప్పుడు ఎవరికైతే అన్ని ఎగ్జామ్స్ రాస్తారు, ఎండోమెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఏ ఎగ్జామ్‌కి ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేదు. అలాంటి వాళ్ళు మీ ప్రిపరేషన్‌ని మొదలుపెట్టొచ్చు. నేను వినాలనుకుంటున్నాను, ఈ కాంటెంట్‌ని వినాలనుకుంటున్నాను. విని నేను అర్థం చేసుకొని ఎండోమెంట్ జాబ్ సాధిద్దాం అనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఏ ప్రిలిమ్స్ అవ్వలేని వాళ్ళు ఈ ఎగ్జామ్‌కి ప్రిపరేషన్ మొదలుపెట్టొచ్చు. ఏదైనా ప్రిలిమ్స్ అయ్యి మెయిన్స్ దగ్గరలో ఉన్న వాళ్ళు దీని వైపు దృష్టి అసలు మళ్లించొద్దు. బోలెడు టైమ్ ఉంటదండి. నోటిఫికేషన్ వచ్చాక మీకు వన్ స్టాప్ కోర్స్ మిస్టర్ కాంపిటీటివ్ నుంచి ఉంటుందండి. కంప్లీట్‌లీ 90% క్వెషన్స్ రిఫ్లెక్ట్ అయ్యే విధంగా కోర్స్‌ని డిజైన్ చేయడం జరిగింది. విల్ షో యూ ద రిజల్ట్స్ ఆల్సో. ఎలా వచ్చింది? ఏంటి? ఎన్ని క్వెషన్స్ డైరెక్ట్‌లీ హిట్స్ వచ్చాయి? ఎంత కంఫర్టబుల్ అయ్యారు స్టూడెంట్స్ కోర్స్ అనేది కూడా మీకు తెలియజేస్తాం. సో, వన్స్ నోటిఫికేషన్ వచ్చింది అన్న తర్వాత కూడా మీరు ప్రిపరేషన్ మొదలుపెట్టొచ్చు. మీరు ఎందుకంటే జనరల్ స్టడీస్ థరోగా ఉంటారు ఈలోపు. వేరే ఎగ్జామ్స్‌కి ఆల్రెడీ చదువుతున్నారు కాబట్టి ఎండోమెంట్ సిలబస్ అనేది 3 మంత్స్‌లో ఫినిష్ చేసుకోవచ్చండి. 2-3 మంత్స్‌లో మీరు ఈ సిలబస్ మొత్తాన్ని ఫినిష్ చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ ఎండోమెంట్ ఆఫీసర్. వీళ్ళకి ఏజ్ అయిపోయిన వాళ్ళు గాని, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయని వాళ్ళు గాని, లేదంటే ఏదో ఒక జాబ్ చేస్తున్న వాళ్ళు గాని, చాలా ఇంట్రెస్ట్ ఉండి హౌస్ వైఫ్స్ గాని, ఎవ్వరైనా సరే నాకు ఈ ఎగ్జామ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. నేను ఇక్కడ సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా ప్రెస్టీజియస్ ఎగ్జామ్స్ ఇవి అని అనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా మీ ప్రిపరేషన్‌ని మొదలుపెట్టొచ్చు. సో, ఈ విధంగా మీరు మిస్‌గైడ్ అవ్వకుండా ఎవరైతే స్టార్ట్ చేయాలో చూసి మీరు ఏ కేటగరీలో ఫాలో అవుతారో వాళ్ళు ఆ విధంగా స్టార్ట్ చేసుకుంటే బెటర్. ఇప్పుడున్న ఎరాలో కంప్లీట్ మిస్‌ఇన్ఫర్మేషన్ అండి. ఎలా అంటే కంప్లీట్‌గా తప్పుదోవ పట్టించే విధంగా ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చేస్తది. చదివేయండి, అందరూ చదివేయండి. అలా చెప్తే స్టూడెంట్ యొక్క వాల్యుబుల్ టైం వేస్ట్ అయిపోద్ది. సో, ఎవరైతే నేను ఫ్రీగా ఉన్నానో, నేను ప్రశాంతంగా చదువుకుంటాను, ఈ ఎగ్జామ్‌కి అనుకున్న వాళ్ళు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేస్తాను. నేను హార్డ్ వర్క్ పెడతాను, పేషెంట్‌గా ఉంటాను అనుకున్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఎన్రోల్ కాండి. జస్ట్ 200కుంది, 500కుంది కోర్స్ తీసేసుకోండి అయిపోద్ది. అలాంటివి అవ్వవండి. కంప్లీట్‌గా మీరు ఒక జాబ్‌ని క్రాక్ చేయాలంటే కంప్లీట్ రిసోర్సెస్ ఏవో ఒకటి పెట్టుకోవాలండి. రిసోర్సెస్ ఎయిదర్ బుక్స్ గాని, వీడియో క్లాసెస్ గాని, ఇప్పుడు మేము చేస్తున్నటువంటి వీడియో కోర్స్ గాని, ఈ వీడియో కోర్సెస్ ఏంటంటే అడ్వాంటేజ్ మీరు చేసే హార్డ్ వర్క్ అంతా మేము మీ దగ్గరికి తీసుకొస్తాం. మీరు ఏ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. ఆ క్లాసెస్, ఆ టెస్ట్‌లు, ఆ వీడియోలు చూసుకుంటే చాలు. బట్ ఎవరైనా సెల్ఫ్‌గా ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు కూడా బుక్స్ అన్నిటిని గ్యాదర్ చేసుకొని, వన్ బై వన్ బుక్ చదువుకొని, ఎక్కడైనా టెస్ట్‌లు రాసి, లేదంటే మీరే క్వెషన్స్ ఫ్రేమ్ చేసుకొని, దాన్ని రివైజ్ చేసుకుంటే, అప్పుడు మీరు ఎగ్జామ్‌ని క్వాలిఫై అవ్వగలుగుతారు. 200కుంది, 300కుంది, ఈ పీడీఎఫ్‌లు, ఆ పీడీఎఫ్‌లు అలా పరిగెట్టకండి దేని వెనకాల కూడా. మీకు ఎక్కడ నచ్చితే అక్కడ, ఎక్కడ కంటెంట్ బావుంది, ఇది నాకు ఎగ్జామ్ క్లియర్ చేయించగలుగుతది అనిపిస్తే అక్కడ మాత్రమే మీరు ఎన్రోల్ కాండి. లేకపోతే మీరు సొంతంగా అయినా చదువుకోండి. కానీ మిస్‌ఇన్ఫర్మేషన్‌కి గాని, మిస్‌గైడెన్స్‌కి గాని మీరు బలి కాకండి. సో, ఇప్పుడు మిస్టర్ కాంపిటీటివ్ మీకు ఏ విధంగా ఈ ఎండోమెంట్ ప్రిపరేషన్‌లో హెల్ప్ అవుతుందో చెప్తానండి మీకు. ఫస్ట్ థింగ్ ప్రిలిమ్స్‌లో మనకి 90% క్వెషన్స్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్‌లో రావడం జరిగింది. మెయిన్స్‌లో కూడా 80-90% క్వెషన్స్ లైన్ బై లైన్ అండి. లైన్ బై లైన్ కొన్నైతే ఆప్షన్స్ కూడా చేంజ్ అవ్వలేదు. అలా డైరెక్ట్ క్వెషన్స్ మీకు రావడం జరిగిందండి మన కోర్స్‌లోంచి. 20+ మెంబర్స్ మాకు కాల్ చేసి చెప్పారండి. ఇలా మేము క్లియర్ చేసామని. బట్ ఉన్న 60 వేకెన్సీస్‌లో 90% పీపుల్ నాకు తెలిసి ఒక 50 మెంబర్స్ వరకు కూడా మన కోర్స్‌లో ఎన్రోల్ అయ్యి ఉన్నారు. కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇష్టపడరు. ఎక్కడ పబ్లిసిటీ చేస్తారనుకోని. సో, వాళ్ళ చాయిస్ అండి అది. బట్ మీరు ఏ ఇన్‌స్టిట్యూట్‌లో ఏ టాపర్ పేరు చెప్పినా, ఆ టాపర్ మన టెస్ట్ సీరీస్‌లు గాని, కోర్సులు గాని ఎన్రోల్ అయ్యి ఖచ్చితంగా ఉన్నారు. వాళ్ళ నేమ్ కూడా మీకు చూపిస్తాను. ఏ టాపర్ నేమైనా తీసుకురండి. నేను ఖచ్చితంగా వాళ్ళ నేమ్ మన టెస్ట్ సీరీస్ అటెంప్ట్ చేసిన టెస్ట్‌ల్లో గాని, వీడియో క్లాసెస్‌లో గాని ఎవరైతే ఎన్రోల్ అయ్యి ఉన్నారో వాళ్ళ నేమ్స్ అన్నీ కూడా నేను చూపించగలుగుతాను. సో, ఈ విధంగా మనం కోర్స్ ఏ విధంగా డిజైన్ చేసుకున్నాము, ఎంత ఎఫెక్టివ్‌గా ఎందుకు డిజైన్ చేయగలిగాం అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఫస్ట్ జనరల్ స్టడీస్ కూడా ఏ విధంగా ఉంటదో చూపిస్తాను. కంప్లీట్‌గా మేము నమ్మేదేంటంటే, ఇమేజ్ ఫార్మాట్‌లో ఇలా ఇమేజెస్ రూపంలో అయితే మనం బెటర్‌గా నేర్చుకుంటాము. పాతకాలపు బోర్డ్ మీద చెప్పేటటువంటి కథలు గుర్తుండవండి అంత ఇదిగా గుర్తుండవు. ఇలా అయితే మీకు కంటెంట్ అనేది డైరెక్ట్‌గా మనసుకెక్కుతది. సో, లాంగ్ రన్‌లో మీరు గుర్తుంచుకోగలుగుతారు. అందువల్లే మీకు ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అవ్వచ్చు, ఎన్వైర్న్‌మెంట్ అవ్వచ్చు, ఏదైనా సరే ఎంత ఈజీగా వీలైతే అంత ఈజీగా మీకు
కంటెంట్‌ని కన్వే చేయడం జరిగిందండి. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎండోమెంట్ ఆఫీసర్ ఎగ్జామ్‌లో ఎలా క్వెషన్స్ అనేవి డైరెక్ట్‌గా ఇవి మనకి మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నవి ఏపీపీఎస్సీ క్వెషన్స్ అండి. రైట్ సైడ్ ఉన్నవి మన కంటెంట్‌లో ఉండేటటువంటి క్వెషన్స్ అన్నమాట. సో, ఈ విధంగా మీకు నేను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇలా మార్క్ చేసి ఇవ్వడం జరిగిందండి. ఎక్కడి నుంచైతే క్వెషన్ వచ్చిందో ఇలా మన క్లాసెస్‌లోంచి ఈ స్లైడ్స్‌లోంచి ఇలా ఏ విధమైన క్వెషన్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి ఈ క్వెషన్ గనక మీరు చూసినట్టయితే చాలా సింపుల్ క్వెషన్ ఏపీపీఎస్సీలో ఇచ్చారు. దాన్ని మనం అందరివి ఎవరు ఎన్ని రోజులు యుద్ధం చేశారనేది కూడా ఒక ఎంసీక్యూ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇలా చాలా తక్కువ మేము కాలిక్యులేట్ చేయగలిగాం. ఒక 50 వరకు. ఇంకా కంప్లీట్‌గా డీప్‌గా వెళ్తే మాత్రం మొత్తం అన్ని క్వెషన్స్ కూడా మీకు కనబడతాయండి. ఏ క్వెషన్ వదిలినట్టు మీకుండదు. సో, ఇలా చూసుకుంటే మీకు ప్రతి క్వెషన్‌ని కూడా ఏపీపీఎస్సీలో ఏ క్వెషన్ ఇచ్చారు, మనం ఎక్కడి నుంచి అది సాల్వ్ చేసాం. సో, ఈ విధంగా మీకు కంటెంట్ మొత్తం గూడా వన్ స్టాప్ సొల్యూషన్‌గా ఉండబోతుందండి. మీరు ఏ బుక్కు చదవాల్సిన పని లేదు. ఇంకా కోర్స్ లాంచ్ అవ్వకముందు మేము కొంచెం అప్రిహెన్షన్ ఉండేదనమాట. ఎలా ఉంటుంది? ఏంటి? ఎగ్జామ్ ఎలా ఉండబోతుందని. ఎందుకంటే ఫస్ట్ టైమ్ చాలా సంవత్సరాల తర్వాత ఇచ్చారు. సో, ఇప్పుడు ఒకసారి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వి ఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ ద కోర్స్ అండి. కంప్లీట్‌గా మేము కవర్ చేసేసాం. అయన్నీ ఏది కూడా వదలలేదు. ఎక్కడైతే ఈజీగా గుర్తుంచుకోవాలో అవన్నీ కూడా హైలైట్ చేశాము. సో, ఈ విధంగా మీరు కోర్స్‌నైతే యాక్సెస్ చేసుకోవచ్చు. ఐ విల్ టేక్ యూ టు ద కోర్స్ అండి. సో, ఇక్కడ చూసినట్టయితే మీకు మనకి కోర్స్ ఈ విధంగా కనిపిస్తుందండి. మీరు యాప్‌లోకెళ్ళి యాక్సెస్ చేయొచ్చు. యాప్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. సో, కోర్స్ ఓపెన్ చేయగానే మీకు కంప్లీట్ ప్రతి సిలబస్ ఏదైతే ఉందో, ఇప్పుడు వరకు యాస్ ఆఫ్ నౌ ఈ సిలబస్ ఏదైతే ఉందో, ఈ సిలబస్ అంతా కూడా ఇలా ఫోల్డర్స్ రూపంలో కనిపిస్తుంది. అడిషనల్‌గా ఏ సిలబస్ యాడ్ అయినా వెంటనే అవి కూడా మీకు క్లాసెస్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. టాపిక్ వైస్ టెస్ట్స్ ఒక 5000 వరకు కూడా ఉంటాయి. ఇంకో 5000 క్వెషన్స్ కూడా మీకు యాడ్ చేయడం జరుగుతుంది ఈసారి. ఎటువంటి క్వెషను కూడా పోకూడదనేది మా కాన్సెప్ట్ అండి. సో, ఆ విధంగా మిమ్మల్ని ట్రైన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ నుంచి గనక మనం చూసుకున్నట్టయితే రా కళ్ళ ముందు మీకు రామాయణ, మహాభారతాలు మీ కళ్ళ ముందే జరిగినట్టు ఉంటుందండి. అట్ ద సేమ్ టైమ్ ఎగ్జామ్ ఓరియంటేషన్‌లో కూడా మీకు టీచ్ చేయడం జరుగుతుంది. చాలామంది ప్రవచనాల్లాగా చదివితే అవ్వదండి. ఎగ్జామ్ ఓరియంటేషన్‌లో ఏది అవసరం? ఏ క్యారెక్టర్స్ అవసరం? ఏవి కీవర్డ్స్? ఈ కీవర్డ్స్ అన్నీ కూడా మీకు డిఫరెంట్ కలర్‌లో ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి? దాని మీద మీకు శ్రద్ధ ఎళ్తది. ఎగ్జామ్‌లో స్ట్రైక్ అవుతదని. సో, ఇంత ఎఫర్ట్ పెట్టి చేయడం జరిగిందండి. కళ్ళ ముందే కళ్ళకి కట్టినట్టే మీకు ఈ రామాయణ, మహాభారత, భాగవతాలు మీ కళ్ళ ముందే జరుగుతున్నట్టు ఉంటంది. అట్ ద సేమ్ టైమ్ ఎగ్జామ్ ఓరియంటేషన్‌లో ఈ విధంగా క్యారెక్టర్స్, వాటి ఇంపార్టెన్స్ ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, రామాయణ, మహాభారతాలు ఈ విధంగా ఉంటాయండి. సో, ఇది మహాభారతం అండి. సో, మహాభారతాన్ని కూడా మీరు చూడొచ్చు. తర్వాత ఇంపార్టెంట్ ఫ్యామిలీ ట్రీస్ అనేవి మేము ఏసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఈ విధంగా రామాయణంలో ఏ క్యారెక్టర్స్ ఉన్నాయి. తర్వాత మహాభారతంలో ఏ క్యారెక్టర్స్ ఉన్నాయి. క్యారెక్టర్స్ అన్నీ కూడా ఇలా ఫ్యామిలీ ట్రీలో ఏస్తే మీకు ఓవరాల్ బర్డ్ ఐ వ్యూ వస్తుంది. అలా రావడం వల్ల ఎగ్జామ్‌లో చాలా ఈజీగా ఉంటుంది. సో, మీరు కంపేర్ చేసుకోండి. ఎక్కడ మీకు బెస్ట్ ఉంటది. కంటెంట్ ఎక్కడ బావుంటదో అది చూసి కంపేర్ చేసుకొని ఫ్రీ వీడియోలు చూడండి. ఫ్రీ వీడియోలున్నాయి. కంటెంట్ అంతా నేను మీకు మీ కళ్ళ ముందు చూపిస్తున్నాను. చూసి ఏది బెటరో అనేది మీకు మీరే డిసైడ్ చేసుకోగలరు. ఏది ఎగ్జామ్ మీకు క్లియర్ చేయించగలుగుతదో దాన్ని మీరు ప్రిఫర్ చేయండి. సో, ఈ విధంగా భాగవతంలో క్యారెక్టర్స్ అండ్ స్కందాలు పర్వాలు గాని ఏవైనా సరే మొత్తం అన్నీ కూడా మీకు ఈ విధంగానే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కూర్మావతారం. సో, ఒక స్టోరీ బుక్ చదువుతున్నట్టు ఉంటుందండి. అలా ఫ్లోలో ఎళ్ళిపోద్ది. మీరు ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. అండ్ యాక్ట్ అయితే మాత్రం నేను పర్సనల్‌గా నేనే చెప్పానండి యాక్ట్‌ని. లైన్ బై లైన్ చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. యాక్ట్ ఎంత కాంప్లికేటెడ్‌గా ఉన్నా మీకు అంత ఈజీ చేశాను. ప్రతి లైన్‌లో కూడా ఇంపార్టెంట్ కీవర్డ్స్ అనేవి రెడ్ కలర్‌లో మార్క్ చేశాను. అండ్ ఎక్కడ వీలైతే అక్కడ ఇంపార్టెంట్ టేబుల్స్ అన్నీ కూడా నేను ఇవ్వడం జరిగింది. టేబుల్స్ రూపంలో ఇచ్చి ఈజీ రిటెన్షన్‌కి యూజ్ అయ్యేలాగా దీన్ని డిజైన్ చేశామండి. సో, వన్ స్టాప్ సొల్యూషన్ అండి. మీరు ఇంకెక్కడికి ఎళ్ళవసరం లేదు. ఏం చూడవసరంలా. అండ్ ఇంపార్టెంట్ టెంపుల్స్ ప్రతి జిల్లాలో ఉండేటటువంటి ఇంపార్టెంట్ టెంపుల్స్‌నన్నిటిని కూడా కవర్ చేయడం జరిగింది. లైన్ బై లైన్ అన్నమాట. ఎవ్రీ టెంపుల్‌ని ఇలానే కవర్ చేశాము. సో, వన్ స్టాప్ సొల్యూషన్ అండి. ఇంక మీరు ఆలోచించాల్సిన పని లేదు.
నేను ఏవైతే కేటగిరీస్ వేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పానో, ఈ కేటగిరీస్ వాళ్ళు మీరు ఇమ్మీడియేట్‌గా మీ ప్రిపరేషన్‌ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో, వాలిడిటీ సంగతి ఏంటండి? వాలిడిటీ చాలామంది అడుగుతున్నారు. సార్ చాలామంది వాలిడిటీ ఎగ్జామ్ అయ్యే వరకు ఇవ్వనంటున్నారు. ఏంటి మీరిస్తారా అని? సో, వి ఆర్ క్లియర్‌లీ టెల్లింగ్ యూ ద వాలిడిటీ ఈస్ ఫర్ 2 ఇయర్స్. అంటే ఎగ్జామ్ ప్రాసెస్‌లు ఆల్రెడీ లాస్ట్‌ది కూడా 1 ½ ఇయర్ వరకు జరిగిందండి. సో, ఒక కంప్లీట్ నోటిఫికేషన్ అయిపోయేంత వరకు కూడా ఈ కోర్స్ మీతో ఉంటుంది. ఒక్కసారి ఎన్రోల్ అయ్యారంటే కంప్లీట్ ఎగ్జామ్ అయిపోయే వరకు కూడా మీతో ఉంటుంది. 2 ఇయర్స్ ఉంటుందండి. 2 ఇయర్స్ తర్వాత సపోజ్ ఇంకా డ్రాగ్ అయిందనుకోండి, ఇంకో 1 ఇయర్ అయిందనుకోండి, ఆ 1 ఇయర్ కూడా మీకు ఎక్స్‌టెండ్ చేయడం జరుగుతుంది. సో, ఒక్కసారి మీరు కోర్స్ పర్చేస్ చేశారు అంటే, ఇంక మీరు ఎక్కడికి ఎళ్ళాల్సిన పని లేదు. మళ్ళీ మళ్ళీ మాదే కొనుక్కోవాల్సిన పని లేదు. సో, ఆ సెక్యూరిటీ అనేది మేము మీకు ఇవ్వగలుగుతాం. సో, 100% మీరు ఎఫర్ట్స్ పెట్టండి. పేషెన్స్‌తో హార్డ్ వర్క్ చేయండి. ఒక్క వన్ స్టాప్ సొల్యూషన్‌లో ఫస్ట్ మేము చెప్పినటువంటి క్లాసులు ఏవైతే ఉన్నాయో, ఈ క్లాసులన్నీ చూడండి. చూసి ఈ స్లైడ్స్, పీడీఎఫ్ మెటీరియల్స్ ఏవైతే ఇచ్చామో అవన్నీ చదవండి. చదివి టెస్టులు రాయండి. ఇవన్నీ అయ్యాకే వేరే సోర్స్‌కెళ్ళండి. లాస్ట్ టైము ప్రింట్ ఆప్షన్ మనం ఇవ్వలేదండి. ప్రింట్ ఆప్షన్ ఇవ్వలేదు కంటెంట్ సెక్యూరిటీ కోసం. ఈసారి ఏంటంటే ఆ స్లైడ్స్ మీకు ప్రింట్ ఆప్షన్ రావు. బట్ ఆ స్లైడ్స్‌లో ఉన్న మ్యాటర్ ఏదైతే ఉందో ప్రింటబుల్ ఫార్మాట్‌లో ఎన్నాటికి వీలైతే అన్నాటికి. రామాయణ, మహాభారత, భాగవతాలు పర్ఫెక్ట్‌గా మీకు ప్రింట్ ఫ్రెండ్లీ ఆప్షన్‌లో ప్రింట్ చేసుకునే విధంగా మీకు కంటెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. ఈ ఎండోమెంట్ జాబ్ మీరు సాధించి, మీరు అనుకున్న డ్రీమ్ జాబ్‌ని చేస్తారని, ఆ చేసే జర్నీలో మిస్టర్ కాంపిటీటివ్ మీకు 100% తోడుంటుందని నేను మీకు తెలియజేసుకుంటున్నాను. థాంక్ యూ ఆల్.